ఘనముగ సుత్తి నడంగిన తెలివియు తనకై తానరుదిల్చు ఘనమాయయునరుదిల్చి జగంబుల నట్టె మరలగా విల్చు జగములు యుగ కల్పంబులు నిట్లే సంభవములగుచుండు దగజెడు విశ్వము మరలను గుట్టులు తెగును మాయలేకుండు మాయే గలుగును లేకుండును మాయే మాయనదగు మాయలెరుగకెపుడొకగతి నున్నము బలబయలే స్థిరంబగు అట్టి పదంబులు చెందిన వారే ఆర్యులందురిలలోన వట్టి కల్పనల జిక్కి భ్రమించెడి వారే మూడులుగాన పట్టుక శేష జలగురు కృప బరబయలు కనుటి ఫలమింత గట్టిగా నరసింహాభ్యుభావము గణుతింపగలేరంత గణుతింపగలేరంత గణుతింపగలేరంత. అనిన విని పరమోల్లాసమున చెలంగుచు నింకా అమనస్కయోగ పద్ధతి వినదలంతు సవిస్తరంబుగా దిల్పుమనిన మనంబునకు బుద్ధి ఇట్లని పరమాత్మగన్నయంతనే అరయంగా విడదు జిక్కు ఆయావదృత్తుల్ మరిగిన మనములయించిన బరువడి అమనస్క మనగబడునది మనసా ఓ మనసా, అమనస్క యోగమనగా మనంబును లయింపచేసినది. అది సహజ సమయంబులని రెండు తెరంగులగు. ఎట్లనినా సమస్తము చేయుచు చూచుచు వినుచు గుడుచుచు ముడుచుచు నిద్రించుచు మేల్కొనుచు నిరంతరము పరమాత్మనంటి మెలంగుచు విగత మనస్కుండయుండుట సహజ మనస్కంబనబడు. దీనినే జ్ఞానామనస్కమందురు. తనకిష్టమగునప్పుడు ఒక ప్రదేశంబున ఒంటిగా కూర్చుండి తన గురుడు సంగిన నియత యోగంబున మనంబు చేర్చి బాహ్యవృత్తి లేకుండుట సమయామనస్కమనబడు. దీనినే నియమామనస్కమందురు. ఇది తత్కాలంబున మనంబు లేక ఆ యోగంబు చాలించిన తోడనే మగుడి కలుగుటచే అది సహజామనస్కంబు కానేరదు. అగ్ని ఎందిడిన కాష్టంబు మార్కిని నుతకంబుల గలిసిన లవణంబు పోల్కి సమస్త కుసుమంబులంటి బ్రతుకు మధుపంబు చంపక పుష్పం వంటి చచ్చునట్లును వివిధ వృత్తులతో జరించు మనంబు అపరమాత్మ నంటిన వెంటనే నశించు. అదియే యమనస్కమనంబడు. కావున